అందరికీ మరణాత. దేవదేవుని నామమున కృపా సమాధానములు. ఈ 87వ మహోత్సవములకు విచ్చేసిన భక్త జనాంగములకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందన. మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను అధినాయకులైన రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారికి మరియు 5 దినములు వేదికను అలంకరించి సభను సజావుగా నడిపిస్తూ అన్ని విషయములయందు అనేక మందికి ప్రోత్సాహకరముగా ఉంటూ ఉన్న స్టేజ్ని అలంకరించినటువంటి అధికార వర్గం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందన. మరణాత తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే దేవుడు అనుగ్రహించిన ఈ మంచి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచన భాగాన్ని నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును, నెబాయోతు పొటేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠము మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యమును వివరించుటకు కావలసినటువంటి ఆత్మశక్తిని మీరు అనుగ్రహించుము. నీ వాక్యవశములో మీరు నన్ను బలపరుస్తూ, సభికులైన వారిని బలపరుస్తూ, ఏ వర్తమానము మాకు అవసరమైనదో దానిని వినిపిస్తూ మీరే నీ కార్యమును సఫలము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ శక్తియు నీ బలమును నీ ఆత్మ పరిపూర్ణత లేనిదే మా నోటి వెంట ఏ మాట అయినను రాదు గనుక అందించువారము మీరు, అందుకొను వారము మేము అయి ఉన్నాము. అటు భాగ్యమును అనుగ్రహించి అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్యమును మీరే ప్రబోధించుమని మా మంచి వర్తమానికుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును. ప్రవక్త అయినటువంటి యెషయా చాలా సుస్పష్టమైనటువంటి వాక్యాన్ని మనకు అందిస్తూ మనకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తలు, యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఈ యెషయా గ్రంథములో అన్ని విషయములను ఆయన క్రోడీకరించి వ్రాసిన వారై ఉన్నారు. ఈరోజు నా వాక్య భాగం కేదారు గొర్రెల మంద. ఈ కేదారు గొర్రెలు ఎలాంటివి, ఎటువంటివి, వాటి పనుల యొక్క తీరు ఎటువంటి విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరు ఈ కేదారు, ఎవరు ఈ నెబాయోతు అని అంటే అబ్రాహాము యొక్క మనవళ్ళు అని చెప్పవచ్చు. అలాగనే ఇష్మాయేలు యొక్క సంతానము. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనములో ఈ భాగం రాయబడింది. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సొలొమోను కేదారు 2వ వాడు, నెబాయోతు మొదటివాడు, జ్యేష్ఠుడు. అయితే ఈ కేదారు గొర్రెల మందలన్నీ వీరు అన్యులుగా పరిగణింపబడ్డారు. అన్యులుగా పరిగణింపబడిన వారికి దేవుని బలిపీఠము దగ్గర కూడుకునే ధన్యత ఎలా దొరికింది? గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనమందరము కూడా అన్యులముగా ఉన్నప్పటికీ కూడా ఈ మహోత్సవములలో అందరము ఒక వేదిక దగ్గరకు వచ్చి కూడుకునే భాగ్యాన్ని ఈ మహోత్సవాలు మనకు కలగజేసినవై ఉంటూ ఉన్నవి. రేపు రాబోయేటువంటి 1000 ఏండ్ల పాలనలో కూడా అందరూ కూడా ఇలాగే కూడుకొని దేవుని ఆరాధిస్తారు అనడానికి ఇది ఒక రుజువుగా మనకు కనబడుతుంది అన్న సంగతి
మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎవరు ఈ కేదారు? బలిపీఠమ దగ్గర కూడుకునే భాగ్యాన్ని దేవుడు వీరికి ఎందుకు ఇచ్చాడు? ఇలాగ ఈ మహోత్సవములలో కూడుకొని ధ్యానించగలిగిన భాగ్యం మనకు ఎలా దొరికింది అని మనం అందరం ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమును బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ యజ్ఞ యాగములను బట్టి దేవుని మందిర బలిపీఠమ దగ్గర కూడుకొని ఆరాధించగలిగిన భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చాడు అని చెప్పడానికి ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. ఇర్మియా గ్రంథము 49:28 వచనములలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట, కేదారీలు నెబుకద్నెజరు రాజు చేతిలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా నలగగొట్టబడ్డారు, చాలా శ్రమ పెట్టబడ్డారు. అయితే కేదారు గొర్రెల మందలన్నీ ఎందుకు కూడుకుంటున్నాయి అనంటే, మీరు చదివిన యెషయా గ్రంథం 60వ అధ్యాయములో నీ కొరకే కూడుకుంటున్నాయి. కూడిక ఏదైనా, దేవుని పిల్లల ఆరాధన ఎక్కడైనా, ఆలయము ఏదైనా, ప్రతి భక్తుడు కూడుకునేది దేవుని నామాన్ని మహిమపరచడానికి అనే విషయాన్ని దేవుని పిల్లలారా మీకు తేట తెల్లపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనములో కూడా ఆదివారము సాయంకాలమున వారందరూ మేడగదిలో భయముతో కూడుకున్నారు. కూడిన తలుపులు మూసి ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి భయపడవద్దు అని చెప్పారు. అది ఆదివారపు ఆరాధనైనా, ఆలయమైనా, లేకపోతే పునరుద్ధానపు దినమైనా, కూడిక మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అన్న సంగతి మనందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. గనుక మీరు కూడుకునే చోటు, 2-3 నా నామమున కూడి ఎక్కడ ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియచేసిన వారై ఉంటూ ఉన్నారు. అందుకనే కేదారు గొర్రెల యొక్క స్థానం చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. కేదారు అనబడేటువంటి ఈ మాటను బట్టి మనం గమనిస్తే, కేదారు గొర్రెల మందలన్నీ మంద కాదు, చాలా మందలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుని పిల్లారా, ఈ యొక్క మహోత్సవములలో చాలా సహవాసములు కలిగిన వారు, సంఘములు కలిగిన వారు, మిషన్లు కలిగిన వారు చాలామంది ఈ మహోత్సవంలో కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు? ఆశీర్వాదం కొరకు కొంతమంది, ఆదరణ కోరి కొంతమంది, పాప ప్రక్షాళన కొరకు మరికొంతమంది, రాకడ సిద్ధపాటు, పెళ్లి కుమార్తె అలంకారాకృతమైనటువంటి వాటి కొరకు కొంతమంది. ఎవరు ఏ విధముగా వచ్చినప్పటికీ కూడిక చాలా ప్రధానమైనది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మహోత్సవములలో కేదారు గొర్రెల మందల వలె కూడుకున్న వారులారా, గొర్రెలు ఎప్పుడు కూడా గొర్రెల కాపరిని వెంబడిస్తాయి. కాపరి అంటే కోసేవాడు మాత్రమే కాదు, కాసేవాడు అన్న సంగతి కూడా మనం గమనించాలి. కా అంటే కాపరి, కాసేవాడు. పా అంటే పరిశుద్ధుడు, రి అంటే రిక్తుడు. గనుక ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధమైన స్థితిలో కాపరి ఫలించిన చెట్టు నుండి కోయడమే కాకుండా ఆ గొర్రెల మందను కాపు కాస్తూ ఉండాలి రాత్రింబగళ్ళు. కానీ గొర్రె కాపరిని వెంబడించాలి. అంటే ఇక్కడ గమనించుకోవలసిన మాట ఏమిటి అని అంటే, దేవుని పిల్లలారా, కాపరి స్వరాన్ని, కాపరిని గుర్తుపెట్టుకోవాలి. కాపరి స్వరాన్ని కూడా గుర్తుపెట్టుకోవలసింది గొర్రె అన్న సంగతి మీ అందరికీ తెలియచేస్తున్నాను. మనమందరము అన్యులము, మన ప్రధాన కాపరి యేసయ్య. గనుక దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని వాక్యవశములో ఉండి, దేవుని నడిపింపులో ఉండి, దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచేవారమై ఉండాలి. సంఘ సేవకుడు సంఘానికి కాపరి వంటి వాడు. అందుకనే కాపరి స్వరము గుర్తుపట్టాలి, కాపరిని గుర్తుపెట్టుకోవాలి. ఏదేను వనములో ప్రియ దేవుని సంగమా, అవ్వ అపవాది స్వరాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఏది దేవుని స్వరం, ఏది అపవాది స్వరం, ఏది ఆదాము స్వరం అనేది గుర్తుపట్టనందువల్ల పాపములో పడిన సంగతిని మనందరము కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే కాపరిని దైవజనుని యొక్క అడుగు జాడలలో, ఆ సంఘ సేవకుని యొక్క అడుగు జాడలలో మనం అందరము కూడా ఏకీభవించవలసిన వారమై ఉన్నాం. అయితే కేదారులో ఉన్న 7 శ్రేష్టతలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
ఆ 7 శ్రేష్టతలు మొదట మీకు నేను చెప్తాను. కేదారు అనంటే నలుపు అని అర్థం, లేదా ముదురు రంగు చర్మము గలవారు అని అర్థం. కేదారు అనంటే దుఃఖము అని అర్థం. కేదారు అనంటే చీకటి అని అర్థం. ఈ నానావిధ రకములైన అర్థములలో కొన్నింటిని మాత్రమే మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రెండవదిగా కేదారు బలమైన వారు, అంటే కేదారు గొర్రెల మంద బలమైనవి, కేదారు గొర్రెల మంద పరాక్రమమైనవి. నాలుగవది కేదారు గొర్రెల మంద వ్యాపారవేత్తలు. ఐదవది కేదారు గొర్రెల మంద ప్రభావము గలది. ఆరవది కేదారు గొర్రెల మంద స్థిరత్వము గలది. కేదారు గొర్రెల మంద విజ్ఞాపన స్తుతిగానాలు చేయువారు. ఈ 7 విషయాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. ప్రదేవుని సంగమా, అటు ఇటు తిరిగేవారులారా, మీరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. కేదారు అనగానే ఒక మాట చదువుదాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పఠించుకుందాం. నల్లని దానని చదువమ్మా. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా ఉంచిరి. పైన 5వ వచనం కూడా చదువుదాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. చాలు. ఇక్కడ దేవుని సంగమా, కేదారు 2 పోలికలు పోలుస్తూ ఉన్నారు. ఒకటి, కేదారు గుడారముల వలె నల్లగా ఉన్నాను అని. రెండవది, సొలొమోను నగరు తెరల వలె ఉన్నాను అని పోలుస్తూ ఉన్నారు. మొదటిది, కేదారు అంటే నలుపు కనుక నల్లని దానను అని మీరు చిన్న చూపులు చూడవద్దు. యెరూషలేము కుమార్తెలు అంటే ఇశ్రాయేలీలు. షోలమితి అంటే క్రొత్త నిబంధన జీవము కలిగిన దేవుని సంఘం. ఇశ్రాయేలులను కాదని షోలమితిని వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి అని యెరూషలేము కుమార్తెలు దేవుని పిల్లల షోలమితిని ప్రశ్నిస్తూ ఉన్నాయి. కనుక నామకార్థ క్రైస్తవులు నమ్మకమైన క్రైస్తవులను ఎప్పుడూ ప్రశ్నలు వేస్తారు. అందుకే దైవజనులు అన్నారు, అవిశ్వాసికి అన్ని ప్రశ్నలే, విశ్వాసికి ఏ ప్రశ్నలు ఉండవు, ఎన్నడూ అవి రావు. గనుక అసలు ఈ కేదారు గొర్రెల మంద నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా పెట్టారు. మనందరము కూడుకున్నాం కేదారు గొర్రెల మందగా. ద్రాక్ష తోటకు ఏమయ్యిందని కూడుకున్నారు? ద్రాక్ష తోటకు ఏమయ్యిందని ఈమెను కావలిగత్తిగా పెట్టారు? మనందరికీ తెలిసిన మాటలే. ద్రాక్ష తోట అంటే దేవుని సంఘము అన్న సంగతి మనందరం ఇక్కడ గమనించాలి. అంటే ఈమె కేదారు గొర్రెలు గుడారపు మంద ఎలా ఉంది అంటే నల్లగా కనబడుతుంది, గనుక చీకటిగా ఉంది. వీరు నెబుకద్నెజరు చేత కొట్టబడిన ఆ పరిస్థితుల మధ్యలో చాలా వేదనలతో, రోదనలతో, ఇబ్బందులతో వారు రోధిస్తూ ఉన్నారు. అంటే కేదారు గుడారం పైకి అంత అందముగా ఏమీ కనిపించదు. అది ఇసుక ఎడారుల్లో వారు వేస్తారు కనుక గాలి తుఫానులకు ఆ గుడారము పీలికలుగా అయిపోతుంది. కానీ గుడారము లోపల చాలా అందంగా ఉంటుంది. అయితే ద్రాక్ష తోట మీదకి ఏ వచ్చినవని వ్రాయబడింది అంటే గుంట నక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి. దేవుని పిల్లలారా, నక్క అనగానే మనందరికీ తెలుసు అది జిత్తుల మారిది అని. నక్క వల్ల పెద్ద ప్రాబ్లం లేదు, కానీ గుంట నక్క వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి ఆ మాట అంటే క్లుప్తంగా చెప్తాను. దేవుని పిల్లలారా, నీరున్న చెట్టు ఎంత ఏపుగా ఎదుగుద్దో అలాగే నీరుకు వేరు కావాలి, వేరుకు నీరు కావాలి. కానీ గుంట నక్క డైరెక్ట్గా ఏం చేస్తుందంటే అది నాటినప్పుడు రాదు, మొక్క ఎదిగినప్పుడు రాదు, పందిరి వేసినప్పుడు రాదు, పూత పట్టినప్పుడు రాదు. కానీ అది ఫలించి అది మన నోటికి అందే సమయానికి దేవుని పిల్లలారా గుంట నక్క ఏం చేస్తుందంటే వేరుని కొట్టేస్తుంది. కనుక ఆ వేరును కొట్టివేసే, పాడు చేసే నక్కను నేరుగా పట్టుకోండి అంటున్నాడు. కష్టానికి నష్టాన్ని మిగులుస్తుంది, తోట ఎదుగుదలకు అది అడ్డం వస్తుంది. నేరుగా వేరును కొట్టేయడమే కాకుండా
అది ఎండిపోవడానికి కూడా కారణమవుతుంది. కేదారు అంటే నలుపు. గనుక నల్లనిగా ఎందుకు మారావు అంటే, నాకు చాలా కష్టం వచ్చింది, చాలా బాధ వచ్చింది, నా గుడారం మీదకి చాలా ఇబ్బందులు వచ్చాయి. నా శరీరం అనే గుడారం కావచ్చు, నా ఆత్మీయమైన గుడారం కావచ్చు, ఈ గుడారం మీదకి చాలా ఇబ్బందులు వచ్చాయి గనుక నేను ఇలాగ ఇబ్బందులు పడుతున్నాను. అందుకని ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనంలో 24వ వచనంలో, 4వ అధ్యాయం ఆదికాండం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ద్రాక్ష తోటకు ఆయనను కావలి గత్తిగా పెట్టారు అని రాయబడింది. ఏదేను వనమునకు కూడా ఒక కావలి ఉంచాడు దేవుడు. ఖడ్గజ్వాల, ఖడ్గము అంటే కత్తి, కత్తి అంటే వాక్యం. గనుక దేవుని పిల్లలారా, వాక్యమై ఉన్న దేవుడు, జ్వాల అంటే అగ్ని, అగ్ని అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏదేను వనమును కాయడానికి దేవుడు వాక్యమును, అలాగనే జ్వాలను అంటే పరిశుద్ధాత్మను దేవుడు కావలిగా ఉంచాడు. ఒక మాట 4వ అధ్యాయం 9వ వచనంలో కయ్యను అధిక ప్రసంగం చేస్తూ దేవుడి దగ్గర, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అన్నాడు. తెలిసన్నాడో తెలియకన్నాడో నాకు తెలియదు, కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ రాయబడిన మాట నిజముగా ప్రతి తమ్మునికి అన్న కావలి వంటి వాడే, ప్రతి చెల్లికి అక్క కావలిగత్తె లాంటిదే. అందుకే ఇక్కడ కూడా మనం గమనించాలి. అందుకే నేను అంటాను, ప్రతి అన్న తమ్ముడికి కావలి వంటి వాడిగా ఉండాలి, సంఘ కాపరి సంఘానికి కావలి వంటి వాడిగా ఉండాలి. అందుకే మిరియాము తన తమ్ముడైన మోషేకు కావలిగత్తిగా మారింది. నేను ఇక్కడ ఉదాహరించవలసిన మాట ఏమిటి అని అంటే, దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన ఈ బైబిల్ మిషన్కు కావలి వంటి వారుగా దేవుడు బేతేలు గృహమును ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుని పిల్లలారా, వారు కాపు కాస్తూ ఉంటారు. గనుక దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, అలాగే ద్రాక్ష తోటలో ప్రవేశించిన, సంఘము స్థాపించబడిన 2024 సంవత్సరముల నుండి నక్కలు ప్రవేశించాయి, గుంట నక్కలు ప్రవేశించాయి. అవి 7 త్వరగా మీకు చెప్పేస్తాను, వివరించే సమయం కాదు కనుక. దేవుని పిల్లలారా, ఒక మాట మీరు చదువుకుంటే కొరింథీ మొదటి పత్రిక 5:6లో పులిసిన పిండి, వేషధారణ అనేటువంటివి సంఘం అనే ద్రాక్ష తోటను పాడు చేస్తాయి. రెండవది ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనములో బుద్ధిహీనత అనేటువంటి నక్క మీలో ప్రవేశిస్తే ఖచ్చితంగా అది మనలను పాడు చేస్తుంది. అలాగనే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో కొంచెము నిద్ర, కొంచెము సోమరితనం అనే నిర్లక్ష్యం, అలక్ష్యం మిమ్మల్ని పాడు చేస్తుంది. అలాగే ఆదికాండము 25వ అధ్యాయం 30వ వచనములో కొంచెం తిండిపోతుతనం దేవుని పిల్లలారా మిమ్మల్ని పాడు చేస్తుంది. అలాగే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనములో కొంచెం శపింపబడిన దానిలో నుండి నువ్వు తీసుకొని దాచుకోవడం వల్ల కూడా దేవుని పిల్లలు నువ్వేం దాచావో దాని ద్వారా నువ్వు దోచుకోబడతావని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత లూకా సువార్త 8:13లో కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవడం కూడా దేవుని పిల్లలారా ప్రమాదమే. అందుకే ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తాను. దేవుని సంగమ కొంచెం త్వరగా వెళదాం. ఏంటి ఆ మాట అంటే, దేవుని సంగమ ప్రత్యక్షపు గుడారములో బయట కనబడేవన్నీ సముద్రవత్సల తోళ్లతోనూ అలాగే నారతోనూ చేయబడి ఉంటాయి. కానీ లోపట భాగం మాత్రం చాలా విలువైనదిగా కనబడుతుంది. లోపల ఏముంది? నిబంధన పలకలు ఉన్నాయి, చిగురించిన అహరోను కర్ర ఉంది, అలాగే మన్నాగల పాత్ర ఉంది. కేదారు గొర్రెల మంద నల్లగా కనబడుతుంది అంటే శ్రమ పడేవారుగా కనబడుతున్నారు, కానీ వారు కూడిక మానలేదు. భయములో ఉన్నా, ఆందోళనలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వారు ఏం మానకూడదు? కూడుకోవడం మానకూడదు. కేదారు గొర్రెల మందలన్నీయు నీ కొరకే కూడుకుంటున్నాయి. అందుకే కేదారు గొర్రెలు మంద ఎలాంటిది అంటే వారు శ్రమపడి సాధించేవారు. కనుక శ్రమలో సౌందర్యం ఉంది అని నమ్మాలి, శ్రమలో సొగసు ఉంది అని నమ్మాలి. శ్రమలు తెచ్చే కళా కాంతి మరి ఏది కూడా మనకు ఇవ్వలేదు అన్న సంగతి మనం గమనించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, సంఘమును ఏం చేయాలి? దేవుని పిల్లరా కాయాల్సిన బాధ్యత. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును అంటాడు. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. నక్కేమో గోతులు తవ్వే బుద్ధి అయితే తోడేలు బుద్ధి ఏంటంటే చీల్చే బుద్ధి. గనుక చీల్చి ఊరుకుంటుందా అని అంటే ఊరుకోదు. కుడిది ఎడమకి, ఎడమది కుడికి పడేస్తుంది, అంటే అతక్కుండా చేయటానికి. దీనిని ఏమన్నారంటే వ్యాఖ్యానాల్లో దేవుని పిల్లల మాట మార్పిడితనము అన్నారు.
దేవుని పిల్లలారా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పనా కథలు చెప్పడమే. కనుక తోడేలు పని చేల్చడం, మందను వారు కనికరించరు. తర్వాత అంటాడు 31లో, నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచొచ్చు మనుషుడికి మానక బుద్ధి చెప్పి తిని. అందుకనే కొంతమందిని సంఘములో అపవాది ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుని పిల్లలారా, చాలామందిని పాడు చేస్తూ ఆయుధాలుగా చూసుకుంటున్నాడు. ధరణిపై దారి తప్పిన వారందరినీ దారిలో పెట్టే వారంగా మనం ఉండాలి. మీ పిల్లలకి ఎవరైనా బుద్ధి చెప్తే ఎందుకు చెప్తున్నారు అనొద్దు. అందుకే దేవుని పిల్లలారా, యోబు గ్రంథం 42:15లో, శ్రమ పడిన తర్వాత వచ్చిన సంతానమైన యోబు కుమార్తెల దేశంలోనే సౌందర్యవంతులు. అలాగే పిలువబడిన అబ్రహాము భార్య కూడా 12వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో దేవుని పిల్లలారా, అబ్రహాము గారి భార్య కూడా సౌందర్యవంతురాలు. అలాగనే శ్రమపడి మొర్దెకై ద్వారా సిద్ధపరచబడిన ఎస్తేరు కూడా 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 7వ వచనంలో కూడా ఆమె సౌందర్యవంతురాలు. అందుకనే కేదారు శ్రమ పడేవారు, శ్రమలో వచ్చిన సౌందర్యం చాలా గొప్పది. 87 సంవత్సరాలుగా నిర్విరామముగా బైబిల్ మిషన్ మీదకి ఎన్నో శ్రమలు వచ్చాయి. ఈ శ్రమల గుడారములో ఎదుగుతున్న సౌందర్యమే ఈ 87వ మహోత్సవం అని మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండవదిగా దేవుని పిల్లలారా, కేదారు గొర్రెల మంద బలాఢ్యులు. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 21:17లో, కేదారీయులు బలాఢ్యులు. గొర్రె బలమైందా బలహీనమైనదా అంటే దేవుని పిల్లలారా, బలహీనమైనదే, కానీ అది బలమైనది. కనుక యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో దేవుని పిల్లలారా, అక్కడ వ్రాయబడింది, వారు పరాక్రమశాలులు అని. కొంతమంది చూడండి, 3 పూట్ల తింటారో నీరసం అంటారు. గొలియాత్ అంత ఎత్తుంటాడు, దేవుని పిల్లలారా, యుద్ధం అంటే భయం అంటాడు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకే సామెతల గ్రంథం 29:25లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13లో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అంటాడు. అందుకే భయపడటం వలన మనుషుల మీదకి ఉరివచ్చును అంటాడు. ఉరితాడు మనిషిని చంపితే భయం నీలో ఉన్న సామర్థ్యాన్ని చంపేస్తుంది. నువ్వు సమర్థుడివే, సామర్థ్యం గలవాడవే, కానీ నీలో ఉన్న భయం ఉరితాడు కంటే భయంకరమైనది. 84వ కీర్తన గ్రంథం 5వ చరణంలో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటాడు. తర్వాత 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు, వారు ప్రయాణం చేస్తారు, వారిలో ప్రతివాడు సియోనులో ఉంటాడు. నాకు తెలియక ఒక మాట అడుగుతాను, నడిచిన కొద్ది బలం తగ్గుద్దా పెరుగుద్దా? మీరు చెప్తున్నారు కానీ నాకు వినపడదు కనుక ఒక మాట అడుగుతాను. నడిచిన కొద్ది దారి తరుగుద్ది, బలము తగ్గుద్ది, కానీ వీరు నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు. కారణం ఏంటి? ఆ పైన 5వ వచనమే, నీ వలన బలము నొందిన మనుషులు. వాళ్ళు ఎవరి వలన బలము పొందారు? బైబిల్ మిషన్ బలమైనది అనడానికి ప్రార్థనయే, సన్నిధియే, మోకాళ్ళ జీవితమే, ఉపవాసమే దానికి కారణం. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు. అయ్యగారు అందుకే బలమును, కీర్తియు, శక్తి, ప్రసిద్ధత సర్వము నీవే అని రాసుకొచ్చారు. చిన్న కాకోలములు పెట్టిన ఆహారమును తిని దేవుని పిల్లలారా, బలమైన పని చేసిన ఏలియాని ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలారా, మనిషి కుమారుడు ఆహారము వలన కాదు, రొట్టె ముక్క వలనే జీవిస్తాడు అని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్పిన ప్రభు మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు బలపరచడానికి కారణం ఏంటి? నేను అసమర్థుడను, నేను పనికిరాని వాడిని, నేను చేతకాని వాడిని, నేను కృంగిన వాడిని అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా ఈ సభలో? ఒకవేళ మీ అందరికీ ఒక చిన్న సలహా, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి బహుగా ప్రార్థన చేసి బలాన్ని నువ్వు సంపాదిస్తే ఆ బలముని యొద్ద నుండి ఎవడు కూడా కొట్టివేయలేడు, ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. అందుకనే బలహీనులు అన్నారు, పామరులు అన్నారు, జాలరులు అన్నారు, నాగరికత లేని వారు అన్నారు, విద్యావిహీనులు అన్నారు, ఏముంది వీరి దగ్గర అన్నారు. ఆది కాలంలో ఆది అపోస్తులని వారు భూమిని తలక్రిందులు చేశారు మేడగది అనుభవాన్ని బట్టి అని ఇక్కడ నేను మాట చెప్పగలను. అలాగే దేవుని పిల్లలారా, అందుకే దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి 3 బలవంతులను మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, గిలాదు వాడైన యెఫ్తా దేవుని పిల్లలారా, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలువబడ్డాడు. నీ బలము నీ మోకాళ్ళ జీవితమే. అందుకనే దేవుని పిల్లలారా, తర్వాత మీ అందరికీ తెలుసు, గిద్యోను కూడా పరాక్రమము గలవాడే. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14లో, యవనస్తులారా మీరు బలవంతులై ఉన్నారు, యవనస్తులకు బలము దేవుని సంగమ వారికి అలంకారం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దైవజనులు రాస్తూ, సంసోను బలమును నీకు ఇచ్చేదను, సంతోషించుము సంతోషించుము. షార్ప్ మైండ్ ఉన్నవాడే, సెన్సిటివ్ హార్ట్ ఉన్నవాడే, స్ట్రాంగ్ బాడీ ఉన్నవాడే. కానీ ఒక వ్యాఖ్యానకర్త ఇలాగ మాట్లాడుతూ అంటాడు, ఎద్దు లాంటి మనిషి బుద్ధి లేక నీళ్లలాగా జారిపోయాడు అన్నాడు.
ఎద్దు లాంటి మనిషే, బుద్ధి లేదు, నీళ్ళలాగా జారిపోయాడు. కనుక ప్రియదేవుని పిల్లలారా, సెన్సిటివ్ హార్ట్ కలిగిన వాడు, స్ట్రాంగ్ బాడీ ఉన్నవాడు, ప్రియదేవుని పిల్లలు షార్ప్ మైండ్ ఉన్నవాడు అర్ధరాత్రి వేళ దివిటీలను వెలిగించి నక్కలను పట్టాడు అంటే, జిత్తులు మారి నక్కను, అతని కన్ను ఎంత షార్ప్గా ఉంది, అతని మైండ్ ఎంత షార్ప్గా ఉందో మీరు ఆలోచించాలి. ఇక అవన్నీ వివరించలేను. కానీ ప్రియదేవుని పిల్లల మూడవదిగా యెషయా గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనాన్ని, కేదారీయులు బలాఢ్యులు, విలుకాండలో శేషించువారు కొద్దివారగుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే కేదారు గొర్రెల మంద పరాక్రమవంతులు. ఒకవేళ బ్రాకెట్లో పెట్టుకోవాలనుకుంటే మనం ఈటె గలవారు. అంటే ప్రియదేవుని పిల్లలారా, ఈటె వాడాలి అని అంటే మనకేముండాలి? గురి ఉండాలి. కత్తి గుడ్డివాడైనా వాడతాడు, కానీ ఈట వాడాలంటే చెప్పండి, బాణము వాడాలంటే ఖచ్చితంగా దృష్టి ఉండాలి. కనుక ప్రియదేవుని పిల్లలారా, గురి ఉండాలి. కొత్త నిబంధన సగమని పిలువబడుతున్న దేవుని సంగమా, జీవమగల దేవుని సగమా, మీకు గురి ఉండాలి. అందుకే దైవజనులు అన్నారు, గురి దరి లేనట్టు నేను విరువగనేలా. గురి దరి రెండు కలిగి ఉండాలి. నీ చదువులో నీ గురి ఏమిటి? నీ వ్యాపారంలో నీ గురి ఏమిటి? నీ ఆత్మీయ జీవితంలో నీ గురి ఏమిటి? నీ సేవలో నీ గురి ఎవరిని గురిగా పెట్టుకుంటున్నావు? కత్తి అంటే బలము అన్నారు దైవజనులు. ప్రియదేవుని పిల్లారా, ఈటే అని అంటే బాణము అంటే జ్ఞానము అన్నారు. కత్తి దగ్గరికి వచ్చిన వాడిని నరుకుతుంది బలమున్నంత కాలమే, కానీ జ్ఞానం దూరము నుండి వచ్చేటువంటి శ్రమను కూడా పసిగట్టగలదో. నీవు మంచం మీద పడిపోయిన జ్ఞానం పనిచేస్తుంది. అందుకనే భక్తి బలం నీ దగ్గర నుంచి ఎవ్వరు కూడా ఎప్పటికీ కూడా లాగేసుకోలేరు. ఏదైనా లాక్కోగలరేమో. కనుక ప్రియదేవుని పిల్లలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిగా పెట్టు చూడుడి. సంఘములో ప్రియదేవుని పిల్లలారా, సేవలోని పరిచర్యలు నీకు ఎదురయ్యే సమస్యలు, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, సాగిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు సాగిపోయే వారిని, విశ్వాసులైన వారిని, నీకు మాదిరిగా ఉన్న వారిని నువ్వు గురిగా పెట్టుకోవాలి. అందుకే ఏ సంఘానికి వెళ్ళినా నీ గురి దేవునిలో ఎదిగే వారిని నువ్వు గురిగా పెట్టుకుంటే నువ్వు ఆ దరి చేరగలుగుతావు, నీ బరి నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. ఎంత స్థితి కలిగిన వారైనా సంఘములో మీరు తగ్గింపు కలిగి ఉండండి. దేవుని నడక ఆగిపోయిన వారిని గురించి మీ కుటుంబాల్లో సంభాషణ చేయొద్దని ప్రభు పేరట తెలియచేస్తూ, ప్రియదేవుని పిల్లల, కేదారు గొర్రెల మంద ఏం కలవారు అంటే పరాక్రమవంతులు, ఈట గలవారు. గనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26, 27 వచనాల్లో, కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తుటలేదు, వారి గురి క్షయమయ్యే కిరీటాల వైపు ఉంది, మన గిరి ప్రియదేవుని పిల్లల అక్షయమైన వాటి కిరీటాల వైపు ఉండాలి. రేపు రాబోయే రహస్య రాకడలో దేవుని మహిమ, మెప్పు, ప్రభావం మనం పొందుకోవాలంటే మనం గురి కలిగి బ్రతకాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. యేసయ్య శిలువ బలిపీఠం దగ్గర చేరాం గనుక కేదారు గొర్రెల మందగా దేవుని సన్నిధిలో గురి కలిగి బ్రతకాలి. కనుక ప్రియదేవుని పిల్లలారా, మన కూటమిలో ఒక గురి ఉండాలి, మన ఆరాధనలో ఒక గురి ఉండాలి, మన జీవితంలో మన ఒక టార్గెట్ ఉండాలి, ఒక ఎయిమ్ ఉండాలి. వాట్ ఈజ్ యువర్ గోల్ అని ఎవరైనా అడిగితే గుడ్డివాడు చెప్పినట్టుగా సమాధానం చెప్పొద్దు. లోకమంతా అందం పోగేసి గుడ్డివాడి ముందు పెడితే వాడు ఏమి చెప్పగలడు? అలాగే ప్రియదేవుని పిల్లలారా, గొర్రెల మందలుగా నడిచి కాళ్ళు తొక్కుకున్నా గొర్రెల మందల్లో గలాటం ఉండదు. కనుక ప్రియదేవుని పిల్లలారా, మిగతా మందల్లో ఏముంటాయి? ఇంత పరిశుద్ధమైన బలిపీఠం మీద ఆ మాట వాడలేను, కానీ దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు ఇచ్చిన మహాకృప. 4వదిగా యెహెజ్కేలు గ్రంథం 27, 21లో కేదారు గొర్రెల మందలు వ్యాపారస్తులు. ఎవరట? వ్యాపారస్తులు. ప్రియదేవుని పిల్లలారా, కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. పూర్వకాలమందు వస్తు మార్పిడి వ్యాపారం ఉండేది. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో, పల్లెటూరులో పాత సామానులకు కొత్త సామాన్లు ఇస్తాం, పాత సామానులకు ఉల్లిపాయలు ఇస్తామని వస్తు మార్పిడి వ్యాపారం ఇప్పటికి కూడా ఉంది. అలాగే కేదారు గొర్రెల మందలు ఏం చేస్తాయట? వ్యాపారం చేస్తాయి. ఈనాడు క్రైస్తవ్యములోనికి దుర్వ్యాపారములు చాలా వచ్చాయి. అందుకే 2 మాటలు చెప్తాను: సువర్తకుడు, సువార్తికుడు. సువర్తకుడు అంటే మంచి వ్యాపారి, సువార్తికుడు అంటే సువార్తను వ్యాపింప చేసేవాడు. మన పని ఏంటి చెప్పండి? సువార్తను వ్యాపింప చేయడం. మత్తయి సువార్త 25:16లో 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి అని ఉంటుంది. అందుకే మంచి ముత్యాల లాంటి మాటలతో మనం ఏం చేయాలి?
వ్యాపారం చేయాలి. ప్రియదేవుని పిల్లలారా, నేనంటాను 5, 2, 1 మీనాలు ఇచ్చి వ్యాపారం చేయమన్నాడు. ఒక రోజున చికాగో పట్టణంలో డాక్టర్ డిఎల్ మూడీ గారు నడుస్తూ ఒక మంచి వ్యాపారస్తుడికి ప్రియదేవుని పిల్లలు సువార్త చెప్తే ఆయన అన్నాడట, మైండ్ ఓవర్ బిజినెస్ అన్నాడట. వెంటనే డాక్టర్ డిఎల్ మూడీ గారు దట్స్ మై బిజినెస్ అన్నాడట, అదే నా వ్యాపారం. అందుకే ప్రియదేవుని పిల్లారా, దేవుడు నీకు ఇచ్చిన మంచి ముత్యాలు ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, వాక్యం కావచ్చు, పాటలు కావచ్చు, నీ సాక్ష్యం కావచ్చు, నీ తలాంతులను నీ సంఘములో నిమిషాలలో ఉపయోగిస్తూ ఆత్మలను సంపాదించడమే మంచి ముత్యాల వ్యాపారం. అందరికీ ఒకే తలాంతు ఇవ్వడు దేవుడు. ఏది ఎవరికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే మీరు అదే 25లో చదివితే ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఆయన ఇచ్చాను అని ఉంది. నీ సామర్థ్యం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కనుక ప్రియదేవుని పిల్లలారా, దేవుని దగ్గరకు వచ్చే మనందరము కూడా సాత్వికము ధ్యాన మనసు కలిగి ఉండాలి. కొంతమంది వ్యాపారస్తులు చూడండి, కొన్ని పెద్ద పెద్ద బిగ్ షాపులో ప్రియదేవుని పిల్లల కస్టమర్లే మా దేవుళ్ళు అని బోర్డు పెడతా ఉంటారు. కనుక ప్రియదేవుని పిల్లారా, వారికి ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. నువ్వు ఎన్నో చీరలు తీసి ఒక చీర కొంటావు, అయినా కానీ వాడు నవ్వుతూ సమాధానం చెప్తాడు. ఒక ఆత్మను సంపాదించాలి అంటే ప్రియదేవుని పిల్లలారా, మనలో కూడా ప్రియదేవుని పిల్లల ఓర్పు అవసరం, సహనం అవసరం. అందుకనే కేదారు గొర్రెల మంద వ్యాపారస్తులు, మంచి ముత్యాల వ్యాపారులు మనందరం కూడా. అందుకే ప్రియదేవుని పిల్లలారా, జాలరి తన వలలో పడిన ఏ చేపను జార విడుచుకోడు. ప్రియదేవుని పిల్లలారా, కనిపించిన చేపను వదలడు. అందుకని ప్రియదేవుని పిల్లలారా, మీరు కూడా అయ్యా మరి నేను వ్యాపారం చేయాలంటే ఏం ఉపయోగించాలి? ఏమీ ఉపయోగించక్కర్లా. ప్రియదేవుని పిల్లలారా, దేవునికి ఇచ్చిన టాలెంట్ను ఉపయోగిస్తే చాలు. దేవునికి ఇచ్చిన ప్రార్థనను వాడు దాన్నే ఉపయోగించుకుందుకు ముందుకు వెళ్ళండి. ఆత్మల్లో ప్రియదేవుని పిల్లలు సంపాదించడానికి ఓర్పు సహనం చాలా అవసరమని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఒక రోజున బట్టల షాపుకి వచ్చాడట. వచ్చి ప్రియదేవుని పిల్లలారా, సార్ మీ దగ్గర బట్టలు ఉన్నాయా, నాకు చాలా కావాలి అని అడిగితే, సార్ ఇది లంచ్ టైం, మీరు ఒక 5 minutes 10 minutes వెయిట్ చేస్తే నేను మీకు మంచి బట్టలు ఇవ్వగలను, అందరూ కూడా మా పనివారు భోజనం చేస్తున్నారు సార్ అన్నాడట. అంటే ప్రియదేవుని పిల్లలారా, వెంటనే ఈ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళాడు. ఎదురుగుండా చిన్న దుకాణం ఉంది, ఆ దుకాణంలోకి వెళ్ళాడు. ఆ దుకాణంలోకి వెళ్ళి ప్రియదేవుని పిల్లలారా, బాబు నీ దగ్గర బట్టలు ఏమైనా ఉన్నాయా అంటే, అతను కూడా లంచ్ టైం భోజనం చేస్తున్నాడు. వెంటనే చేయి కడుక్కొని లేచి సార్ అని చూపించాడట. వెంటనే అతడు చాలా పెద్ద వ్యాపారస్తుడు, 2000 మంది కార్మికులకు అతడు బట్టలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే చేయగడిగి చూపించగానే ఆ 2000 మందికి బట్టలు ఈ చిన్న దుకాణంలో కొనుక్కుని వెళ్ళిపోయాడు. ఏటేటా ఈ చిన్న దుకాణానికి వచ్చి ప్రియదేవుని పిల్లలారా, అతడు బట్టలు కొనుక్కుంటూ వెళ్ళాడు. అతను కొనడం వల్ల ఈ చిన్న దుకాణం పెద్ద షాపుగా రూపాంతరం చెందింది. ఒక్క 5 నిమిషాలు చేయగడుక్కుని ప్రియదేవుని పిల్లలు అతడు చూపించడం వల్ల చిన్న షాపు పెద్దగా మార్చబడింది. అందుకే నేను అంటాను, ప్రియదేవుని పిల్లలారా, నీ దురుసుతనం వల్ల లేకపోతే నువ్వు మాట్లాడే మాట వల్ల ప్రియదేవుని పిల్లలారా 100 మందిని నీ దగ్గర నుంచి కోల్పోతావు అన్న సంగతి ప్రియదేవుని పిల్లలారా మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. అందుకే 5వదిగా ప్రియదేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి యెషయా గ్రంథం 21:16 వచనం, కేదారు గొర్రెల మంద ప్రభావము గలది. ప్రియదేవుని పిల్లలారా, కేదారు గొర్రెల మంద ప్రభావము గలది. అందుకే ప్రతి వ్యక్తి కుటుంబం, ప్రతి వ్యక్తి సంఘం, ప్రతి వ్యక్తి సేవ ప్రియదేవుని పిల్లలారా, దేవుడు బయలుపరుచుకున్న ఈ బైబిల్ మిషను ప్రభావము గలదిగా ఉండాలని దేవుడే తలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనములో ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. అందుకే ప్రియదేవుని పిల్లలారా, నేనేమంటానంటే దైవజనునికి విశ్రాంతినిచ్చిన స్థలము బేతేలు గృహం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని పిల్లలారా, ఒక స్థలము ప్రభావము గలదిగా ఎప్పుడు మార్చబడద్ది? ఒక స్థలము ఎప్పుడు ప్రభావం గలదిగా అవుతుంది అంటే, దేవుడు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడో ఆ ప్రతి స్థలము కూడా ప్రభావంగా మార్చబడుతుంది. ప్రభావం ఉన్న చోట పరిష్కారం ఉంటుంది, పరిష్కారం ఉన్న చోట ప్రియదేవుని పిల్లలారా ప్రకాశత ఉంటుంది. ప్రకాశత ఉన్న చోటకి ప్రజలు వద్దన్నా వస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియదేవుని పిల్లలారా, 12 ఏళ్ల రక్తస్రావము కలిగిన స్త్రీలోనికి యేసయ్య ప్రభావం వెళ్ళింది. ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రియదేవుని పిల్లలారా, దేవుని ప్రసన్నత దొరకాలంటే దేవునిలో మనకేం దొరకాలి? విశ్రాంతి దొరకాలి. ఆయన విశ్రాంతి స్థలముగా ఉండేది ఏది అంటే మానవ హృదయమే.
కొందరి హృదయాలు గర్వముతో ఉన్నాయి, కొందరి హృదయాలు జారత్వముతో ఉన్నాయి, కొందరి హృదయాలు వేరే వేరే ఆలోచనలతో నిండి ఉన్నాయి. అందుకే ఆయనకు విశ్రాంతి లేదు. మరి విశ్రాంతి లేకపోతే ఏమవుతుంది? విశ్రాంతి గల స్థలాలుగా ఉండాలంటే 3 విషయాలు మనలో ఉండాలి. 1 పరిశుద్ధత, 2 పవిత్రత, 3 వినయం. లేకపోతే ఏం జరుగుద్ది అని అంటే, కీర్తనల గ్రంథం 78:59లో ఈ మాట రాయబడింది. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. 60వ వచనములో షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. కనుక ప్రియదేవుని పిల్లలారా, ప్రభావము కలిగిన స్థలముగా ఉండవలసిన స్థలాలు ప్రియదేవుని పిల్లలు విడిచిపెట్టబడడానికి కారణం మన మానవ హృదయంలో పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థన లేని స్థలాలుగా మారిపోతున్నాయి. అందుకే ప్రసంగి గ్రంథం 5:1లో దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చెత్త కార్యాలు చేశామా చిత్తు కాగితంలాగా లేపేస్తాడు ఆయన. కనుక జాగ్రత్త. యోగ్యతగా ప్రవేశించాం, దేవుడి సేవకుడిగా, దేవుని యొక్క విశ్వాసుల ప్రియబిడ్డలముగా ఆత్మానుసారంగా మొదలయ్యాం. ప్రియదేవుని పిల్లలు ఆత్మానుసారంగానే ముగించాలి, లేకపోతే ప్రభావం వెళ్ళిపోతుంది. నలిగిన దేహాలు వెలుగుతాయన్న సంగతి. ప్రార్థన కొరకు నలిగావా? పరిచర్య కొరకు నలిగిపోయావా? మిషన్ కొరకు నలిగావా? నలిగిన చోటు వెలుగుతుంది, వెలుగున్న చోటికి ప్రభావం వద్దన్నా దిగి వస్తుంది. అందుకే ప్రియదేవుని పిల్లారా, ఆస్తులు వృద్ధి చెందినట్లుగా ఆత్మలో మనమందరము వృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. అలాగనే ప్రియదేవుని పిల్లారా, 6వదిగా 125వ చరణం, కేదారు గొర్రెల మంద స్థిరత్వము గలవారు. కేదారు వారు ఎవరట? గొర్రెల మంద స్థిరత్వము గలవారు. అందుకే మనందరం కూడా ఏం కలిగి ఉండాలి? స్థిరము కలిగిన వారమై ఉంటూ ఉండాలి. కనుక ప్రియదేవుని పిల్లలారా, చంచలమైన భక్తి వద్దు, నిష్ఠ భక్తి కలిగిన వారమై ఉండాలి. కనుక ప్రియదేవుని పిల్లలారా, కొరింథీయులకు వ్రాసిన 1 పత్రిక 15:58లో, ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మన నోటికి 2 దవడలు ఉంటాయి. ఏ దవడ కదులుద్ది? కింద దవడే కదులుద్ది, పై దవడ కదలదు. పై దవడ ఎలాగో స్థిరముగా ఉందో కదలకుండా, నీ సువార్తలో, నీ మిషనులో, దేవుడి ఏర్పాటు బైబిల్ మిషన్ గుంటూరు పక్షంగా నీవు నేను స్థిరత్వము కలిగి ఉండాలి. లోకస్తులకు చేసిన ప్రయాస వ్యర్థం కావచ్చేమో, కానీ ప్రియదేవుని పిల్లరా, దేవునికి చేసే ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. అందుకే ప్రియదేవుని పిల్లలారా, పరిచర్య చేసిన, నమ్మకంగా జీవించిన కుటుంబాల్లో నుండి దేవుడు యాజకులను, నాయకులను, అలాగే పాలకులను దేవుడు లేవనెత్తుకున్నాడు. ఆలయంలో పరిచర్య చేసిన సమూయేలును, దాను మొదలుకొని బెర్షెబా వరకు 854 కిలోమీటర్ల విస్తీర్ణములో ఎదురులేని ప్రవక్తగా దేవుడు స్థిరపరుచుకున్నాడు. బాల్యము నుండి వృద్ధాప్యం వరకు ఆయన మాట ఒక్కటి కూడా తప్పిపోలేదని బైబిల్లో రాయబడింది. అందుకే నేను అంటాను, స్థిరముగా ఉండాలి, నీ మాట స్థిరంగా ఉండాలి. ప్రియదేవుని పిల్లలారా, నీవు స్థిరంగా ఉండాలి, నీ సమస్తము స్థిరముగా ఉండాలి. స్తంభమలాగా ప్రియదేవుని పిల్లలారా, స్థిరమైన మనిషి ఆలోచనలను మహిమకు మారుస్తాడు. స్థిరము లేని వారి ఆలోచనలు మహిమలో ఉన్న మట్టికి మార్చబడతారు. అందుకే ప్రియదేవుని పిల్లలారా, చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ మెటీరియల్ను తీయగలిగిన వాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికే మహిమ కలుగునుగాక. 7వది ప్రియదేవుని పిల్లలారా, చిట్ట చివరిది, కేదారు గొర్రెల మంద యెషయా గ్రంథం 42:11లో విజ్ఞాపన స్తుతిగానాలు చేస్తారు. ప్రియదేవుని పిల్లలారా, వారు బలముగా దేవునికి విజ్ఞాపన స్తుతిగానాలు చేస్తారు. కేదారు నివాస గ్రామములు బిగ్గరగా పాడవలెను. ప్రియదేవుని పిల్లలారా, ఎలా పాడాలట? బిగ్గరగా పాడాలి, గట్టిగా పాడాలి. సరే, మంచిది ప్రియదేవుని పిల్లల. సమయానుకూలంగా ముందుకు వెళదాం. 12వ వచనములో, ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు. 13వ వచనంలో తర్వాత చదువుకోండి ప్రియదేవుని పిల్లలారా. అందుకే 132:16వ చరణములో, దానులోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేస్తారు. 17వ వచనములో, అక్కడ దావీదు కొమ్ము మొలవ చేసేదను అంటున్నాడు. బిగ్గరగా పాటలు పాడాలి. అందుకే ప్రియదేవుని పిల్లలారా, దేవుని ఆలయములో ప్రియదేవుని పిల్లల పాటలు పాడిన, ప్రార్థన చేసిన ప్రియదేవుని పిల్లలారా, నువ్వు ఎలా ఉండాలి? కొంతమందికి ప్రార్థన ఇస్తే దయచేసి అపార్థం చేసుకోవద్దు, ఇది అన్యదా మీరు భావించవద్దు. కానీ ప్రియదేవుని పిల్లలారా, కొంతమంది మరియమ్మకు అక్కల్లాగా ప్రార్థన చేస్తారు మందిరంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం లూసిఫర్కి వదిలే. కనుక జాగ్రత్తగా ఉండాలి ప్రియదేవుని పిల్లలారా. కొంతమందికి ప్రార్థన ఇస్తే ప్రియదేవుని పిల్లలకి మరియమ్మకు అక్క ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆపమంటకు భయపడిపోవాలి. అలాగుంటుంది. కనుక ఇంటికి వెళితే ప్రియదేవుని పిల్లలారా, ఆలయంలో ప్రార్థన చేస్తే ప్రభువా ఒలీవ మొక్కల్లాగా నన్ను నా పిల్లల జ్ఞాపకం చేసుకో అంటారు. ఇంటికి వెళ్తే మొత్తం జిల్లేడు మొక్కలే.
ఎక్కడుంటాయి? టీవీ ముందే. అలా ఉండకూడదని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా మనందరం ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాడు గొడవ పడాలనుకున్నాడట, పక్కోడేమో గొడవ ఎందుకు అనుకున్నాడట, అనుకుని గోడ కట్టాడు. గొడవ పడాలనుకునేవాడు గోడ దూకొచ్చేనే గొడవ పడతాడు. గోడ కట్టినంత మాత్రాన గొడవ ఏం ఆగదు. గొడవ పడాలనుకున్నవాడు ఏదైనా దూకొచ్చేస్తాడు. అందుకనే యోబు గ్రంథం 38:7 ప్రియదేవుని పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. మన పుట్టుక, మన జీవితం, మన జన్మం, మన యొక్క ప్రతిదీ కూడా, పెళ్ళైనా, చావైనా, మరింకోటైనా, ఏదైనా క్రైస్తవ జీవితంలో పాటతో ప్రారంభం, పాటతోనే ముగింపు. కనుక జాగ్రత్తగా ఈ విషయాన్ని అపోస్తల కార్యముల గ్రంథం 16:25 మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? పాటలు పాడుతున్నారట. మధ్యరాత్రి వాళ్ళు పాటలు పాడితే ఖైదీలు కనపడి, మధ్యాహ్నం పాడినా పక్కవాడు కనపడతలా మనకి. ప్రదేవుని పిల్లార గుడిగుడి కొంచెం గుళ్ళో రాగం అలా ఉండకూడదు ప్రదేవుని పిల్లార. కనుక జాగ్రత్త, బిగ్గరగా పాడాలి. పాడుట వలన దేవుడికి మహిమ. విజ్ఞాపన చేయాలి. ఇప్పటివరకు చాలా వాక్యాలు వింటూ వచ్చారు. అలాగే ప్రియదేవుని పిల్లల జకర్యా గ్రంథం 2:10 సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా పాటలు పాడండి. కనుక ప్రియదేవుని పిల్లలారా, పాటల ద్వారా దేవుడు అద్భుతములు ఎన్నో చేశాడు అన్న సంగతిని మనందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. దావీదు 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆయన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకే ప్రియదేవుని పిల్లలు, నువ్వు ఎక్కడున్నా ప్రతి సాయంకాలమున నీ ఇంటిలో ఒక ధ్వని వినబడాలి. అది సియోను పాటల గీత వినబడాలి. అందుకే అయ్యగారు, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన చేయు వాలిమ్మో తండ్రి, అప్పుడు యుద్ధము చేయు యోధుని వలె, శూరుని వలె బయలుదేరి ఆయన నీ మధ్యకు వస్తాడని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. గనుక ప్రియదేవుని పిల్లల దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనములో, అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ వీరులను ప్రియదేవుని పిల్లల ఏర్పాటు చేయాలా, లేకపోతే యుద్ధ వీరులను ఏర్పాటు చేయాలా, పాడేవారిని ఏర్పాటు చేయాలా? కానీ ఈ వ్యక్తి పాడేవారిని ఏర్పాటు చేశాడట. సమయం అయింది. 4 రాజ్యాలు మీదకు వచ్చిన ఒక వ్యక్తి ఎలా జయించగలిగాడంటే కేవలం విజ్ఞాపన స్తుతి గానాల ద్వారా. నిర్గమకాండం 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి సముడెవడు, పరిశుద్ధ మహనీయుడువు నీవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడువు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడు. అందుకే స్తుతులు, ఘన సంస్థుతులు. దిక్కుముక్కు లేని వారిని ఐగుప్తీయులు తరిమారు, కానీ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎదురుగా వచ్చిన ప్రతి సమస్యను ఆయన ఎలాగైతే దారిగా మలిచి ముందుకు నడిపించాడో, ఐగుప్తీయులకు దారి మూసింది ఆ ఎర్ర సముద్రమే, ఇశ్రాయేలులకు దారినిచ్చింది ఆ ఎర్ర సముద్రమే. దావీదు గానము చేయగా సౌలులో ఉన్న దురాత్మ బయటికి వెడలిపోయింది. శత్రువుకు అపజయం, విశ్వాసికి విజయాన్ని ఇచ్చాడు. యెహోషువ సైన్యం 7 సార్లు తిరగగా ప్రియదేవుని పిల్లల యెరికో గోడల యొక్క తలుపులను అపవాది మూస్తే యెరికో యొక్క ప్రాకారములనే దేవుడు తెరిచాడు అన్న సంగతి మీకు తెలుస్తున్నాను. ప్రియదేవుని పిల్లల అపవాది ద్వారాలు మోస్తాడు, దేవుడు ప్రాకారాలే మన కొరకు తెరుస్తాడు. విశ్వాసికి విజయం ఇస్తాడు. విజ్ఞాపన మానొద్దు, స్తుతి మానొద్దు. శ్రమపడిన విజయం మన వశం అవుతుంది. గానాలు చేసిన వారిని గద్దెల మీద కూర్చోబెట్టి గనులుగా దేవుడు తీర్చాడు. కనుక ఈ సంవత్సరమందు ఈ 87వ మహోత్సవములకు వచ్చిన మీ అందరికీ దేవుడు అట్టి విజయమును, అట్టి విశ్వాస వీరత్వమును, స్థిరత్వమును, శూరత్వమును కలిగచేసి దేవుడే ఈ మిషను కొరకు బలమైనటువంటి దేవుని చేతిలో బాణములుగా దేవుడు వాడుకుని దైవ దీవెనతో నింపి మీ అందరినీ వర్ధల చేయును.